హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా హోమ్ టూర్ వీడియో. సో ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయింది నేను జపాన్ వచ్చి. అఖిల్ అయితే ఇక్కడ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్నాడు. బట్ ఈ హోమ్ చాలా స్పెషల్ బికాస్ పెళ్ళైన తర్వాత ఇది మా ఫస్ట్ హోమ్ కాబట్టి. సో హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాము. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడైతే ఇంటి బయట ఉన్నాను. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ అనమాట ఇదంతా. అండ్ అక్కడ మీకు ఒక వైట్ కలర్ బోర్డ్ కనిపిస్తుంది కదా, అదేం బస్ స్టాప్. సో ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ఇదంతా రోడ్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్నది మొత్తం రోడ్. ఇప్పుడు మా హౌస్. సో ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ స్టెప్స్ దిగి రావాలి. సో అది మెయిన్ రోడ్. అండ్ దాని తర్వాత ఇలా చిన్న పాత్వే ఉంది కదా ట్రీస్తో, అండ్ ఇది స్టెప్స్ అనమాట. ఇలా ఎంటర్ అవ్వగానే ఇదే మా హౌస్. ఇది మెయిన్ డోర్. ఇక్కడ ఆల్రెడీ నేమ్ అఖిల్ సర్ నేమ్. సో జాపనీస్ అండ్ ఇంగ్లీష్లో రాసుంది. ఇది మా హౌస్ నంబర్. సో ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గర ఈ 2 క్యూట్ ప్లాంట్స్ ఉంటాయి. సో జపాన్లో ఇప్పుడు వింటర్ ఆల్మోస్ట్ -డిగ్రీస్లో ఉందన్నమాట, చలి. సో అందుకే స్వెటర్, ఈ డ్రెస్సింగ్ అంతా. ఇప్పుడు కూడా చాలా చలి పుడుతుంది. సో ఎంట్రన్స్లో అయితే 2 క్యూట్ ప్లాంట్స్ నేను సెలెక్ట్ చేసుకొని వచ్చాను సూపర్ మార్కెట్ నుంచి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళే ముందు ఇది వచ్చేసి డోర్ బెల్ అనమాట. ఇన్ కేస్ మన ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇక్కడ ఈ బెల్ అనేది ప్రెస్ చేయొచ్చు. సో వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళ వాయిస్ కానీ కంప్లీట్గా మనకు లోపలికి వినబడుతుంది. సో ఇది నైట్ టైంలో మనకు నైట్ విజన్ కూడా ఉంటుంది. ఇక్కడ లైట్ వస్తుంది అనమాట. సో వాళ్ళ పిక్చర్ అనేది మనకు క్లారిటీగా లోపల కనిపిస్తుంది. ఈ డోర్ కూడా ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. ఇది పోస్ట్ బాక్స్ అనమాట. బిల్స్ కానీ ఏమున్నా కూడా, లెటర్స్ కానీ ఏమున్నా ఇందులోనే వస్తాయి. గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఏదున్నా కూడా ఇందులో వేసేసి వెళ్ళిపోతారు అనమాట. సో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఇది డోర్ మీకు ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ డోర్లో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది లాక్ ఉంది కదా, దీన్ని మనం అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఓపెన్ అవుతుంది అనమాట, కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో ఇలా బిల్స్ వస్తాయి అన్నమాట, జాపనీస్లోనే ఉంటాయి. సో మనం అది చెక్ చేసుకొని లాసన్ కానీ ఏదైనా కన్వీనియన్స్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనం పే చేస్తాం బిల్స్. వెల్కమ్ టు అవర్ హోమ్. సో ఎంటర్ అవ్వగానే ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. అండ్ ఇప్పుడైతే నేను చెప్పులు వేసుకున్నాను కదా, సో ఈ చెప్పుల్ని తీసేసి ఇవి మా షూ ర్యాక్స్. సో ఇక్కడ ఒక షూ ర్యాక్ ఇచ్చారు అండ్ పైన ఒక షూ ర్యాక్ ఇచ్చారు. సో ఇవన్నీ అఖిల్ షూస్ అనమాట. నావి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఫుట్వేర్, మొన్ననే వచ్చాను కాబట్టి. అండ్ ఇక్కడ మీకు ఒక క్యూట్ కార్నర్ కనిపిస్తుంది. సో ఇది మేము బాలీలో తీసుకున్నాము. మీరు బాలీ వీడియోస్ చూస్తే లాస్ట్ డే వీడియోలో ఇది ఎక్కడ తీసుకున్నాం అన్నది క్లియర్గా ఉంది. ఈ ప్లేట్ కూడా నేను బాలీలోనే తీసుకున్నాను. అండ్ ఇది మా క్యూట్ బర్డ్ అనమాట. ఇక్కడ ఇది ఏంటంటే సెన్సార్ ఉంటుంది. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది ఇలా సౌండ్ చేస్తుంది అనమాట. సో ఒక చిన్న క్యూట్ వెల్కమ్ లాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ అవర్ హౌస్ కీ చైన్. సింగపూర్లో ఎప్పుడో తీసుకున్నాము, తర్వాత ఇప్పుడు యూజ్ చేశాను, చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. అండ్ ఇది మా ఇంటి కీస్. అండ్ ఇక్కడైతే మా ఇద్దరి చెప్పులు ఉన్నాయి కదా, దీన్ని అయితే స్టాప్ చేస్తాను. ఇక్కడ మనుషులు ఉన్నంత వరకు, ఐ మీన్ బాడీ మూమెంట్ ఉన్నంత వరకు అది సౌండ్ వేస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చెప్పులు వేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్యూట్ కార్నర్ కూడా ఉంది. ఇది కూడా ఒక క్యూట్ ప్లాంట్. అండ్ ఇది ఇంకొకటి ఆర్టిఫిషియల్లీ స్వీట్ హోమ్. అండ్ ఇది ఒక విండో అనమాట. సో ఇది మనం ఇలా రొటేట్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి మేము క్లోజ్లో పెట్టాము. సో లోపలికి వెళ్ళే ముందు నేను ఈ జాపనీస్ డోర్స్ లాకింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. సో
ఇక్కడ మీకు వచ్చేసి ఇది ఫస్ట్ లాక్, ఇంకొక 2 లాక్స్ కూడా ఉంటాయి మన కింద, సెకండ్ ఇది థర్డ్. సో 3 లాక్స్ ఉంటాయి కాబట్టి మనకు ఫుల్లీ సెక్యూర్, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ గ్లాసెస్ కూడా ఇచ్చారు, బట్ లైక్ బయట నుంచి మనకు చూస్తే మనకి ఏం కనిపించదు. నేను ఇంట్లో యూజ్ చేసే స్లిప్పర్స్ ఇవి. సో వింటర్ కాబట్టి ఇక్కడ మనకు పక్క స్లిప్పర్స్ యూజ్ చేయాలి, లేదంటే కంప్లీట్ వుడెన్ ఫ్లోర్ కాబట్టి మనకు చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్కి ఒక చిన్న వేయింగ్ మెషిన్ ఉందన్నమాట. సో మేము కొంచెం వెయిట్ తగ్గాలనుకుంటున్నాము, సో రెగ్యులర్గా చెక్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాము. సో పై ఫ్లోర్ వచ్చేసి నేను తర్వాత చూపిస్తాను, ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కింద అంతా చూపించేస్తాను. ఇది ఒక చిన్న కారిడార్ లాగా ఉంది కదా, ఇందాక పైకి వెళ్ళే స్టెప్స్ ఇటు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ ఏరియా అనమాట, చిన్న స్టోరేజ్ ఏరియాని. సో అన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఇంకేమైనా మెటీరియల్స్ ఉంటే మేము అక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఇది వాష్రూమ్ అన్నమాట. సో ఇప్పుడు ఎంటర్ అవ్వగానే మీకు ఈ స్పేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మా బాడీ లోషన్స్, హెయిర్ ఆయిల్, టూత్ బ్రష్, మౌత్ వాష్, ఫేస్ వాష్, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా ఫేస్ టవల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాషింగ్ మెషిన్ ఏరియా ఉంది. సో ఇది వాళ్ళే ఇచ్చారు మాకు. అండ్ ఇది మా వాక్యూమ్ క్లీనర్. అండ్ ఇదేంటంటే జస్ట్ వాటర్ పడినప్పుడు మనకి మాప్స్ ఉంటాయి కదా, అలాంటిది అనమాట. ఇది మా సింక్ ఏరియా అనమాట. అండ్ ఇది వచ్చేసి మొత్తం జాపనీస్ సిస్టంలో ఉంటుంది. ఇందులో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వస్తాయి అనమాట. ఇది ఒక్క ట్యాప్కే కాదు, ఇంట్లో ఉన్న అన్ని ట్యాప్స్లో హాట్ అండ్ కోల్డ్ వాటర్ వస్తాయి. సో ప్రజెంట్ అయితే నేను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ షవర్ మోడ్లో ఉంది కదా ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది ఎక్స్టెండ్ అవుతుంది, సో క్లీన్ చేయడానికి కూడా చాలా ఈజీ అనమాట. సో ఈ ట్యాప్కి నేనే హెయిర్ కలర్ చేశాను మొన్న. హెయిర్ కలర్ ట్రై చేస్తున్నప్పుడు అది ఆఫ్ చేసినప్పుడు ఇలా టచ్ అయినది ఇంకా పోలేదు, చూడాలి ఎప్పుడు వెళ్తుందో. సో ఇక్కడ మిర్రర్ అండ్ సింక్ ఉంది కదా, దాని పక్కన ఇది బాత్ ఏరియా అనమాట. సో ఇక్కడ బాత్ చేయడానికి వాళ్ళు స్పేస్ సపరేట్గా ఇచ్చారు. ఇది బాత్ టబ్. అండ్ సేమ్ ఇక్కడ కూడా విండో ఉంది. అండ్ ఇది ఎగ్జాస్ట్. బాత్ టబ్లో టైమర్ పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్ రీఫిల్ చేసుకోవచ్చు, అండ్ ఆల్రెడీ ఉన్న వాటర్ని హీట్ కూడా చేసుకోవచ్చు. జపాన్లో బాత్ అంటే ఇలా బాత్ టబ్లో బాత్ సాల్ట్స్తో చేస్తారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు ఒక మెషిన్ కూడా ఇచ్చారు, ఇది మీకు అఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది జపాన్లో యూజ్ చేసే బాత్ మెషిన్. ఇది మనకి ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం ఫోకస్. ఈ రెడ్ బటన్ వచ్చేసి ఆన్ చేయడానికి. సో మనం ఇప్పుడు ఎప్పుడైతే ఆన్ చేస్తామో, సో ఇక్కడ టెంపరేచర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ 3 బటన్స్ ఏమైతే ఉన్నావో ఈ టెంపరేచర్ లో అండ్ అప్ చేసుకోవడానికి, మిడిల్ యారోస్ వచ్చేసి టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి. మనం ఇప్పుడు మాకు ఇక్కడ చాలా వింటర్ కాబట్టి మేము ఇప్పుడు కొంచెం హై టెంపరేచర్లో సెట్ చేస్తాం, దాన్ని బట్టి మనకి హాట్ వాటర్ వస్తాయి. మేము వింటర్లో దాని తగ్గట్టుగా మేము సెట్ చేసుకుంటాం. ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి ఓకే. సో ఇది మళ్ళీ ఆఫ్ చేయడానికి. సో ఇప్పుడు ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ బాత్ ఏరియా కదా, నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్ అనమాట. సో ఇదైతే నా ఫేవరెట్, ఎందుకంటే జపాన్లో స్మార్ట్ టాయిలెట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ అవర్ టాయిలెట్ ఏరియా. జపాన్లో బాత్రూమ్స్ చాలా మోడర్న్గా ఉంటాయి. ఇది పానాసోనిక్ స్మార్ట్ టాయిలెట్ రిమోట్. అండ్ నార్మల్ వాష్ కాకుండా వాటర్ టెంపరేచర్, ప్రెషర్, డ్రైయర్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు. వింటర్లో సీట్ వామ్గా ఉంటుంది అండ్ ఆటోమేటిక్ క్లీనింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ డియోడ్రైజర్ కూడా ఉంటుంది అనమాట. సో మనం ప్రెషర్ సెట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా అదే క్లీన్ చేస్తుంది. మెన్ ఉమెన్కి సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ డ్రైయర్ బటన్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ వాటర్ సేవింగ్ అంటే లెస్ వాటర్ యూజ్ చేస్తుంది. అండ్ మనం ప్రెషర్ సెట్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా మెమరీ సెట్టింగ్స్ చేసుకుంటుంది. అండ్ లేటర్ ఆన్ నైట్ టైమ్ మనకి నాయిస్ చాలా తక్కువ వస్తుంది అనమాట. సో మనం ఏం చేయనవసరం లేదు, అదే మొత్తం ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. సో చూసారు కదా, అది మా టాయిలెట్. అండ్ దీనికి కూడా సేమ్ ఇలా 2 స్విచెస్ ఉన్నాయి. ఒకటేమో లైట్ అండ్ ఇంకొకటేమో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట. అండ్ అన్నిటికంటే నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వింటర్ కదా, సో మిడ్ నైట్ ఎప్పుడైనా టాయిలెట్ యూస్ చేయడానికి వచ్చినప్పుడు చాలా చల్లగా ఉంటుంది అనుకుంటాము. సో అది ఆటోమేటిక్ హీటర్ ఉండడం వల్ల సో మనం యూస్ చేసి కూర్చున్నప్పుడు కూడా చాలా హీట్గా ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ వెరీ కంఫర్టబుల్. సో నెక్స్ట్ అయితే ఇది మా హాల్. సో ఇలా చిన్న కర్టన్ లాగా ఉంది. అండ్ వెల్కమ్. సో ఇది మా హాల్ అండ్ కిచెన్ ఏరియా.
హాల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలా మా క్యూట్ టెంపుల్ మీకు కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఒక బుక్ షెల్ఫ్ మేము దగ్గరున్న సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాము. సో దాన్ని ఇలా రెడీ చేశాననమాట. ఈ లోటస్ కానీ, స్టిక్కర్స్ కానీ ప్రతి ఒక్కటి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవే. అమెజాన్‌లో ఆర్డర్ చేసినవి. అండ్ ఈ స్టిక్కర్ ముగ్గు కూడా నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. సో మాక్సిమం ఏవైతే ఐటెమ్స్ ఇక్కడ ఉన్నాయో అన్నీ ఇండియా నుంచి తెచ్చినవే. అండ్ ఈ చిన్న ఆర్గనైజర్స్ మాత్రం సూపర్ మార్కెట్‌లో తీసుకున్నవి. సో పూజ గది తర్వాత నెక్స్ట్ ఈజ్ అవర్ సీటింగ్ ఏరియా. సో ఇదొచ్చేసి మా ఫేవరెట్ స్పేస్. మేము అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చాము ఈ సోఫా అయితే. అండ్ ఇదొచ్చేసి సోఫా కమ్ బెడ్ అనమాట. సో మనం ఇది ఇలా బెడ్ చేసినప్పుడు అది బెడ్ లాగా అవుతుంది. సో ఎవరైనా మన రిలేటివ్స్ కానీ ఫ్యూచర్లో పేరెంట్స్ వచ్చినప్పుడు పడుకోవడానికి సూటబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాము. అండ్ దీనికి వాళ్ళు ఇలా ఒక సైడ్ క్యూట్ పప్పి లాంటిది కూడా ఇచ్చారు. అండ్ ఇందులో స్టోరేజ్ ఉందన్నమాట. సో ఏదైనా మనకి మేమైతే జాకెట్స్ ఇలాంటి క్యాప్స్ ఇలా స్టోరేజ్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి హీటర్. ఈ హీటర్ వచ్చేసి చలి పుడుతుంది కదా, సో ఇప్పుడైతే కొంచెం ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంత లేదు. బట్ లెట్ మీ జస్ట్ టర్న్ ఆన్ అండ్ షో యూ. ఇందులో 3 మోడ్స్ ఉంటాయి హీటర్లో. నెక్స్ట్ ఈజ్ అవర్ ప్రొజెక్టర్. సో మాకైతే ఇప్పుడు టీవీ లేదు. టీవీ కంటే నాకు ప్రొజెక్టరే నేను ప్రిఫర్ చేశాము. ఎందుకంటే ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. బెడ్రూమ్లో ఉన్న మూవీ చూడొచ్చు, హాల్లో మూవీ చూడొచ్చు. అండ్ ఈ ఎంప్టీ వాల్ ఉంది కదా, సో కొన్నిసార్లు ఇక్కడ మొత్తం మేము ప్రొజెక్టర్ వేస్తాం మూవీ చూడడానికి. లేదంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, సో ఇక్కడన్నా మొత్తం మేము మూవీ వేసి చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట, ఈ కర్టన్స్. సో మేమైతే ఈ కర్టన్స్ అన్ని నిటోరీలో తీసుకున్నాము. ఈ కర్టన్స్, సో ఈ ప్యాటర్న్ అనేది నాకు చాలా నచ్చింది. జపాన్లో చాలా వరకు న్యూడ్ కలర్స్ అందరు ప్రిఫర్ చేస్తారు. అండ్ వేరే కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ గ్రీన్స్, బ్రౌన్స్, ఇంకా చాలా పాపీ కలర్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ వాల్ కలర్ దీంతో అన్నిటితో ఆస్థెటిక్స్ మ్యాచ్ అవ్వాలంటే ఈ కలరే సెట్ అవుతుందని నేను ఇది తీసుకున్నాను. అండ్ దిస్ ఇస్ అవర్ కార్పెట్. ఈ కార్పెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. సో ఆల్మోస్ట్ ఒక పఫీ బెడ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈజీగా పడుకోవచ్చు కూడా. సో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ప్లేస్ లేనప్పుడు మా ఫ్రెండ్స్ అయితే హ్యాపీగా దీని మీద పడుకుంటారు. అండ్ ఈ పిల్లో కవర్స్ అయితే నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. నాకు ఇలా కొంచెం బోహో థీమ్ లో కావాలనిపించింది. బికాస్ ఆల్రెడీ అన్ని ప్లెయిన్ గా న్యూడ్ కలర్స్ లో ఉన్నాయి కదా, సో కొంచెం స్పార్కీగా కొంచెం ఆ బోహో లుక్ రావాలని చెప్పేసి నేను తెచ్చాను. అండ్ ఇక్కడ ఆఫ్టర్ దిస్ దీని వెనకాలైతే గార్డెన్ ఉంది, నేను మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఇవి మా విండోస్. సో ఇవి కూడా సేమ్ నిటోరీలో తీసుకున్నాం అనమాట కర్టన్స్. సో ఇలా జపాన్లో ఏంటంటే మనలా కాకుండా ఇలా క్లిప్స్ వస్తాయి. సో ఈ వాటికి ఈ పిన్స్కి మనం క్లిప్స్ అనేవి ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. సో చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది కర్టన్కి. సో ఇది కూడా అనమాట. సో 2 కర్టన్స్. ఈ క్యూట్ కార్నర్ గురించి నేను మీకు చెప్తాను. సో ఇదేంటంటే నేను జపాన్కి వచ్చినప్పుడు ఈ పువ్వు అనేది నేను విన్ అయ్యాను అనమాట క్లా మెషిన్లో. అండ్ ఇది వచ్చేసి ప్లాంట్. సో మాకు డైసోలో దొరికింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అక్కడే అనమాట. సో ఇందులో ఏంటంటే మేము బిల్స్, ఇలా బ్యాండెడ్, ఇమీడియట్గా ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే లిప్ బామ్స్ కానీ, సో అవన్నీ ఇందులో వేసాము. అండ్ నెక్స్ట్ ఈజ్ అవర్ డైనింగ్ టేబుల్. సో ఇదైతే నా ఫేవరెట్. బికాస్ జపాన్లో చాలా వరకు సింపుల్ అండ్ స్మాల్ డైనింగ్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఐకియాలో ఉంటాయి కదా, అలాంటివి దొరుకుతాయి. బట్ లక్కీగా ఇదైతే నేను రాకముందే అఖిల్ తీసుకున్నాడు అనమాట ఈ డైనింగ్ టేబుల్. ఈ టేబుల్ రన్నర్ అయితే నేను ఇండియాలో నుంచే తీసుకొచ్చాను. సో ఇది ఓపెన్ కిచెన్. సో కిచెన్, హాల్ అండ్ డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రిమోట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా సేమ్ వన్ ఆఫ్ ద జాపనీస్ టెక్నాలజీలో ఫేవరెట్ థింగ్ అనమాట. సో ఇది మనం ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, సో ఇది ఆపరేట్ చేసుకోవడానికి. సో ఇది ఏంటంటే మనం బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్ టైం అయింది, ఎక్కువ బ్రైట్నెస్ వద్దు, జస్ట్ ఒక 0 బల్బ్ లాగా కావాలి అన్నప్పుడు మనం బ్రైట్నెస్ అనేది ఇలా తగ్గించుకోవచ్చు. లేదు ఎక్కువ కావాలి, బ్రైట్నెస్ చాలా ఉండాలి అన్నప్పుడు మనం పెంచుకోవచ్చు అనమాట. సో ఇందులో కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ అనమాట నాకైతే. సో మా కిచెన్లో ఫస్ట్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే దిస్ థింగ్. చాలా మంది దీన్ని చూసి షాక్ అవుతారు అనమాట. ఇది ఒక స్టోరేజ్ స్పేస్. సో ఇది ఇలా అన్నప్పుడు
ఇలా పైకి వస్తుంది. సో ఇది వచ్చేసి మేము చాలా థింగ్స్ ఇందులో స్టోర్ చేసుకుంటాము. సో జాపనీస్ వాళ్ళు ఇలా యూస్ చేస్తారు అనమాట. ఏదైనా మీట్ కానీ రైస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటారు. సో ఇదొక హైలైట్ అనమాట, నాకు చాలా ఇష్టం. అండ్ ఈ కిచెన్ మ్యాట్ కూడా నాకు చాలా ఫేవరెట్. ఇది కూడా మేము నిటోరీలోనే తీసుకున్నాము. సో ఇదేంటంటే ఆంటీస్ కిట్ మంచిగా ఉంటుంది. వాటర్ పడినా ఏదైనా కర్రీ పడినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. జస్ట్ వెట్ క్లాత్ తో తుడిస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు కిచెన్ లో మెయిన్ థింగ్, ఫస్ట్ అయితే లైట్ ఆన్ చేద్దాం. దిస్ ఇస్ ద లైట్ సిస్టమ్. అండ్ ఫస్ట్ వచ్చేసి స్టవ్. సో దీనికి ఏంటంటే చిమ్నీ అనేది వాళ్ళే ఇస్తారు, హౌస్ వాళ్ళే. దీంట్లో సేమ్ ఇలా 4 బటన్స్ ఉంటాయి. ఒకటి లైట్ అండ్ 2 ఎగ్జాస్ట్ బటన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ స్టవ్ అయితే మేమే కొనుక్కున్నాము. ఇందులో ఏంటంటే లైటర్ లేదు, సో లైటర్ లేకుండానే ఆన్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. అండ్ ఇందులోనే గ్రిల్లింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో మనం చికెన్ కానీ ఏదైనా ఫిష్ కానీ గ్రిల్ చేసుకోవాలి అనుకుంటే సో మనం ఇక్కడ గ్రిల్లింగ్ మోడ్ ఉంటుంది. సో స్పేస్ కూడా సేవ్ అవుతుంది అండ్ మనకి గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ దిస్ క్యూట్, అంటే చిన్న కిచెనే, బట్ నాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంది మా ఇద్దరికైతే. నెక్స్ట్ ఇస్ దిస్ వన్. ఇది వచ్చి సింక్ ఏరియా. ఇది రైస్ కుక్కర్. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ జాపనీస్ రైస్ కుక్కర్. సో ఈ జాపనీస్ రైస్ కుక్కర్ ఏంటంటే చాలా మోడ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ రైస్ కావాలంటే ఇది మనం జస్ట్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇందులో బ్రౌన్ రైస్ అండ్ డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో క్విక్గా కావాలి అన్నప్పుడు ఈ రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేస్తే ఒక 15 minutesలో రైస్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద ట్యాప్, సేమ్ థింగ్. ఇక్కడ కూడా హాట్ అండ్ కోల్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము చిన్నగా ఇలా హ్యాంగ్ చేసుకున్నాం వాష్ చేసుకోవడానికి డిషెస్. ఈ స్కాచ్ బై టైప్లో ఉంటాయి కదా, సో అలాంటివి మేము పెట్టుకున్నాం అనమాట. మేము ట్యాప్ వాటరే డ్రింక్ చేస్తాము, అంత ప్యూరిఫైడ్ వాటర్ ఉంటాయి. అండ్ గ్యాస్ బిల్ కూడా మాకు మంత్లీ వస్తుంది. అండ్ ఇందాక ఎంట్రన్స్ లో చెప్పాం కదా, కాలింగ్ బెల్ ఎవరైనా ప్రెస్ చేసినప్పుడు మనకి స్క్రీన్ లో వస్తుందని. లెట్స్ సే దట్ నేను వంట చేస్తున్నాను అండ్ ఎవరైనా బయట కాలింగ్ బెల్ కొట్టారనుకోండి. సో ఇక్కడ నేను ఆన్ చేస్తే మనకి స్క్రీన్ లో ఇలా వస్తుంది అనమాట, బయట ఎవరు వచ్చారు అని చెప్పేసి. సో మనం ఇందులో వాయిస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫోటో సేవ్ చేసుకోవచ్చు. అండ్ బ్రైట్నెస్ కూడా మనకు కావాలి నైట్ టైం అన్నప్పుడు ఇలా పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక మెషిన్ ఇక్కడ ఉంది కదా, దిస్ ఇస్ ద వాష్రూమ్ వన్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా అన్ని ట్యాప్స్ కి హాట్ వాటర్ వెళ్తుంది అని. సో మనకు కావాలన్నప్పుడు లెట్స్ సే దట్ నేను బాత్కి వెళ్ళాలనుకుంటున్నాను కొంతసేపట్లో, సో నేను ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ సెట్టింగ్స్ అనమాట, టైమర్ పెట్టుకోవచ్చు. అండ్ సేమ్ ఈ వాటర్ టబ్లో ఒకవేళ మనకు వాటర్ హీట్ కావాలి అన్నప్పుడు ఇలా హీట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ వన్ మోర్ కన్వీనియంట్ ఆప్షన్. నెక్స్ట్ మా ఓవెన్ అండ్ ఫ్రిడ్జ్. సో మా ఫ్రిడ్జ్ అయితే ప్రెసెంట్ మా ఇద్దరికి సరిపోయేలానే ఉంది. సో ఈ ప్రెసెంట్ మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని మా ఇద్దరి కోసమే అనమాట. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మాకు ఇంకా కావాలి అనుకుంటే వీ విల్ థింక్ అబౌట్ చేంజింగ్ దెమ్. బట్ ప్రెసెంట్ అయితే మాకు అన్ని ఇవి సెట్ అయిపోయాయి మా ఇద్దరికి. సో ఇది మా ఫ్రిడ్జ్. సేమ్ ఇక్కడ పైన వచ్చేసి వెజిటబుల్స్ అండ్ అవి స్టోర్ చేసుకుంటాము. అండ్ కింద వచ్చేసి మనకి డీప్ ఫ్రీజర్ అనమాట. సో మన ఇండియాలో పైన ఉంటుంది కానీ ఇక్కడ కింద ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఓవెన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి మా గార్బేజ్ అండ్ రీసైకిల్ అనమాట. సో సపరేషన్ అంతా చేయడం గురించి మాకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మండే, ట్యూస్డే, వెన్స్డే ఏం చేయాలి అని చెప్పేసి డీటెయిల్స్ ఉంటాయి. అందుకే మాకు ఇక్కడ 2 డస్ట్బిన్స్ ఉన్నాయి. ఇంకొక డస్ట్బిన్ బయట ఉంది యాక్చువల్లీ. సో ఫుడ్, ప్లాస్టిక్ అండ్ దెర్ ఇస్ ఆల్సో పేపర్ వేస్ట్. యాక్చువల్గా జపాన్లో మోస్ట్లీ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూఆర్ అపార్ట్మెంట్స్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట. సో నాకు కొంచెం గార్డెనింగ్ ఇష్టం కాబట్టి నేను కొంచెం ప్రైవేట్ హౌస్ తీసుకున్నాను. సో ఇది మన బ్యాక్ సైడ్ గార్డెన్. దీనికి 3 doors ఉంటాయి అనమాట. ఫస్ట్ డోర్ వచ్చేసి ఇది. సో ఇది నెట్టెడ్ది కూడా ఉంటుంది, దోమలు ఏం రాకుండా. సో మనకి ఇక్కడ షట్టర్ కూడా ఉంటుంది, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. నీకు లైటింగ్ వద్దనుకుంటే గిట్ట. సో ఇది మన గార్డెన్ ఏరియా.
ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ఏం పెట్టలేదు. సో ఎందుకంటే ప్రియాంక రీసెంట్గా వచ్చింది కదా, జస్ట్ ఇంకా 1 మంత్ కూడా కాలేదు, జస్ట్ 20 days అవుతుంది. సో ప్లాన్ చేస్తాం ప్లాంటేషన్ కానీ. సో అది ఇప్పుడు మేము ఇక్కడ చిల్లీస్, టొమాటోస్ అండ్ కరివేపాకు చెట్టు అలా పెడదాం అనుకున్నాం అనమాట. సో మెల్లగా గార్డెన్ క్లీన్ చేసి అప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నాము. అండ్ బై ద వే లుక్ ఎట్ ద వ్యూ. సో ఇది మా బ్యాక్ సైడ్, ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న బార్బిక్యూ సెటప్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. అండ్ దిస్ ఈజ్ ఎల్ షేప్ గార్డెన్ అనమాట. సో ఇలా నాతో పాటు రండి, ఇలా వాక్ చేస్తూ ఇలా వస్తే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది మన హౌస్కి. సో ఈ గేట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం పార్కింగ్కి వెళ్తాము. సో దిస్ ఈజ్ ద పార్కింగ్ ఏరియా. సో జపాన్లో లైసెన్స్ రావాలంటే చాలా కష్టం. ఇంటర్నేషనల్ లైసెన్స్ మాకు రీసెంట్గానే వచ్చింది. సో కార్ అనేది డోంట్ నో వర్కౌట్ అవుతుందా లేదో కూడా తెలియదు. బట్ మాకు జపాన్లో పార్కింగ్ దొరకాలంటే చాలా కష్టం, చాలా వరకు పెయిడ్ పార్కింగ్ ఉంటుంది అనమాట. బట్ మా హౌస్తో ఏంటంటే మాకైతే ఫ్రీ పార్కింగ్ స్పేస్ వచ్చింది. అండ్ బయట నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద సైడ్ వ్యూ ఆఫ్ ద హౌస్. అండ్ ఇలా నడుచుకుంటూ వస్తే మన ఇంటి ఎంట్రన్స్కి వచ్చేస్తాం. అండ్ దిస్ ఈజ్ అవర్ సైకిల్. సో వాడడం చాలా తక్కువ, నేనైతే రీసెంట్గా చాలాసార్లు ఎక్కువ యూజ్ చేశాను, ఎందుకంటే చలిలో నడవడం చాలా కష్టం కదా. సో సూపర్ మార్కెట్కి నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు ఈ బుట్టలో నీట్గా వెజిటబుల్స్ అవి వేసుకొని వస్తాను. సో కీ కూడా అలానే పెట్టేసాము, ఎందుకంటే జపాన్లో ఎవరు దొంగతనం చేయరు కాబట్టి. కీ కూడా అలానే ఉంది, లాక్ కూడా చేయలేదు అనమాట సైకిల్కి. సో అగైన్ వీ కమ్ టు ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్దాం. వెల్కమ్ టు అవర్ సెకండ్ ఫ్లోర్. సో ఇక్కడైతే 2 bedrooms ఉన్నాయన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. సో ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాము. సో 1 by 1 నేను చూపిస్తాను. ఫస్ట్ ఏది చూపిద్దాం అక్క? ఓకే, ఫస్ట్ అయితే మా బెడ్రూమ్ చూపిస్తాను, వచ్చేసేయండి. దిస్ ఈస్ అవర్ బెడ్రూమ్. సో ఇది మా బెడ్రూమ్ అనమాట. మా బెడ్రూమ్ అనేది ఇంకా చాలా థింగ్స్ యాడ్ చేయాలి, బట్ ప్రజెంట్ అయితే ఇలా సింపుల్గా పెట్టుకున్నాము. బెడ్ అండ్ పక్కన చిన్న షెల్ఫ్ లాగా ఇలా పెట్టుకున్నాం అనమాట. జస్ట్ వాటర్, మా ఐప్యాడ్స్, సో నా ఎడిటింగ్ కావాల్సినవి, ఏసీ రిమోట్. అండ్ ఈ ఏసీలో ఏంటంటే హాట్ మోడ్, కూల్ మోడ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వింటర్ కాబట్టి మేము హాట్ యూస్ చేస్తాము, సమ్మర్లో మనం కూల్ యూస్ చేయొచ్చు అనమాట. సో మీకు ఆన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈజ్ ఈ క్యూట్ స్పేస్. ఇది వచ్చేసి సేమ్ ఈ వైట్ కర్టన్స్ మీకు అన్ని విండోస్కి కనిపిస్తాయి. సో ఇది ఒక క్యూట్ సీటింగ్ ఏరియాని మేము ఇలా మార్చుకున్నాము. ఈ బొమ్మలన్నీ ఏంటంటే అఖిల్ క్లా మెషిన్ గేమ్స్ ఉంటాయి కదా, అక్కడ విన్నాడు అనమాట. సో ఎవరైనా కిడ్స్ వచ్చినప్పుడు, లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఫుల్ ఆడుకుంటారు ఈ బొమ్మలతో. సో మేమైతే ఇలా బయట నుంచి చూసే వాళ్ళకి క్యూట్గా కనిపించాలని చెప్పేసి ఇలా పెట్టాము. అండ్ ఇది వచ్చేసి మా ఫొటోస్. ఇది మా ఎంగేజ్మెంట్లో తీసుకున్న ఫొటోస్ అన్నమాట, ఈ ఫొటోస్ అన్నీ. అండ్ ఇది మా ప్రపోజల్లో తీసుకున్న ఫోటో. సో నేను ఇవి కింద కూడా ఒక ఫోటో కనిపించింది కదా, అవన్నీ నేను ఫ్రేమ్ చేయించుకొని తీసుకొచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యోగా మ్యాట్ అండ్ డంబుల్స్ కనిపిస్తాయి. సో అఖిల్ మార్నింగ్ లేసినప్పుడు ఏదైనా చిన్నగా స్ట్రెచ్చింగ్ అలా చేయాలన్నప్పుడు, పుషప్స్ కానీ చేయాలన్నప్పుడు ఈ స్పాట్ యూస్ చేస్తాడనమాట. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ అన్నిట్లో. ఈ బెడ్షీట్ మేము కొనేటప్పుడు, ఐ మీన్ బ్లాంకెట్ కొనేటప్పుడు చాలా ఆలోచించాము, బికాస్ కాస్ట్ ఎక్కువ అని. బట్ ఇదేంటంటే లోపల థర్మల్ ఇన్సులేషన్తో వస్తుంది అనమాట. సో లోపల లేయర్ ఏంటంటే చాలా ఆపుతుంది. బయట ఎంత కోల్డ్ ఉంటుందో వేసుకున్నప్పుడు లోపల అంత హాట్ ఉంటుంది. ఈ చలికి రీసెంట్గానే కొన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి అఖిల్స్ వార్డ్రోబ్.
సో చాలా పెద్దదనమాట ఈ వార్డ్రోబ్. సో ఇదన్నీ అఖిల్ స్టఫ్. మా సూట్ కేసెస్ అవన్నీ ఉన్నాయి. సో మేబీ వచ్చే వీడియోస్లో ఇంకా నేను డీటెయిల్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ విండో. ఇది ఏంటంటే సేమ్ కింద మన బాల్కనీ డోర్స్కి వచ్చినట్టు ఇలా ఫస్ట్ వచ్చేసి గ్లాస్ డోర్, సెకండ్ వచ్చేసి నెట్ డోర్. ఇక్కడ నుంచి మనకి బయట మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఒక క్యూట్ మనీ ప్లాంట్ కూడా పెట్టాను నేను. ఇది ఇలా తీగలాగా అల్లుకుంటుందేమో అని ట్రై చేస్తున్నాను అనమాట. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఏమో. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రూమ్. సో వెల్కమ్ టు అవర్ వర్క్ స్పేస్. అదిగోండి ఇప్పుడే వర్క్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇదేంటంటే మేము ఇంకొక బెడ్రూమ్ లాగా చేయాలి అనుకోలేదు. సో ఒక చిన్న క్యూట్ వర్క్ స్పేస్ లాగా మార్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మీకు నా టేబుల్ అండ్ క్యూట్ చైర్ కనిపిస్తుంది. ఇది నేను మేకప్ ఏదైనా వేసుకోవాలన్నా ఇది నా ఐప్యాడ్ అనమాట. సో అండ్ ఇది నేను బుక్ చదువుతాను, ఈ బుక్. సో ఈ బుక్ అయితే నాకు చాలా ఫేవరెట్, ఫుల్ ఫినిష్ చేయాలని పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి అఖిల్ వర్క్ స్పేస్ అనమాట. సో అఖిల్ వర్క్ బ్యాగ్, ల్యాప్టాప్ అండ్ అది నా కొత్తగా నేను చేసుకున్న విజన్ బోర్డు, 2026 విజన్ బోర్డ్. అండ్ ఇటు రాగానే మీకు ఇది ఒక కూలర్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఇక్కడ ఏసీ లేదు, సో అందుకే ఇది పెట్టామన్నమాట. అండ్ దిస్ ఈజ్ వన్ స్టఫ్ టాయ్స్ చాలా ఉన్నాయి. ఇది కూడా మేము ఒక క్లా మెషిన్ గేమ్లో విన్ అయినది అనమాట. దీన్ని ఇలా నేను డెకరేట్ చేశాను. అండ్ ఈ సోఫా వచ్చేసి అఖిల్ సింగిల్గా స్టూడియో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు తీసుకున్న సోఫాని నేను ఇలా సెట్ చేశాను. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫేవరెట్ కార్పెట్, రీసెంట్గా పర్చేస్ చేసింది. అండ్ ఇది వచ్చేసి ఫుల్ మిర్రర్ వ్యూ అనమాట. సో డ్రెస్ ఏదైనా వేసుకున్నప్పుడు ఫుల్గా చూసుకోవడానికి అని చెప్పేసి ఆ కార్నర్లో మిర్రర్ పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కబోర్డ్ డెకోర్ గురించి నాకు అఖిల్కి చిన్న ఆర్గ్యుమెంట్ కాదులే. సో హీ వాజ్ సేయింగ్ దట్ ఈ సకురా ఫ్లవర్స్ కొంచెం చైల్డిష్గా ఉన్నాయి అన్నాడు. సో మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. నేనేంటంటే ఇది కూడా నా యూట్యూబ్ నేమ్ కవాయ్ చాప్టర్ బై ప్రియా అని చెప్పేసి ఇలా రాసుకున్నాను అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ మై వార్డ్రోబ్. సో ఆ రూమ్లో ఉన్న వార్డ్రోబ్ మొత్తం అఖిల్ తీసుకున్నాడు, ఈ రూమ్లో ఉన్న వార్డ్రోబ్ మొత్తం నేను తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కాస్మెటిక్స్, మేకప్, ఎవ్రీథింగ్, నా బ్యాగ్స్ అండ్ ఇవన్నీ నా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్, ఇండియన్ అవుట్ఫిట్స్. అండ్ కింద వచ్చేసి నా ఫుట్వేర్ అండ్ ఇది నేను రీసెంట్గా కొన్న షూస్ అనమాట. సో ఇవన్నీ నా జ్యువెలరీ, ఇండియా నుంచి తీసుకొచ్చిన జ్యువెలరీస్. ఇది జ్యువెలరీ, అది జ్యువెలరీ, అది జ్యువెలరీ. సో చాలా జ్యువెలరీనే ఉంది. అండ్ రీసెంట్గా నేను తీసుకున్న బ్యాగ్. సో అన్బాక్సింగ్ నేను షార్ట్స్లో పెడతాను లేదా రీల్స్లో పెడతాను, చూడండి. దిస్ కర్టెన్స్. సో ఇది కూడా మేము నిటోరీలోనే తీసుకున్నాము. ఇదేంటంటే సన్లైట్ కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. సో కర్టెన్స్లో ఏంటంటే ఇలా బ్లాకింగ్ నెంబర్స్ ఉంటుంది 1 to 10 దాకా. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 9 అనుకుంటాను. సో అందుకే సన్లైట్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. కింద ఉన్నవైతే ఐ థింక్ అరౌండ్ 6 అనుకుంటాను. సో సన్లైట్ కొంచెం రావాలి అని చెప్పేసి అలా తీసుకున్నాము. సో ఇది ఇంకొక బాల్కనీ పైన రూమ్లో. అండ్ ఇప్పుడే నేను టవల్స్ మార్నింగ్ ఆరేసామన్నమాట. సో జపాన్లో ఏంటంటే సన్లైట్ ఇప్పుడు ఎక్కువ ఉంది కదా, బాగా ఆరుతాయి బట్టలు. అండ్ 6 తర్వాత మళ్ళీ చల్లగా అయిపోతాయి అన్నమాట. సో టైం కరెక్ట్గా చూసుకొని తీయాలి, లేకపోతే నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయాలి. సో జాకెట్స్ అవన్నీ ఇలా మేము హ్యాంగ్ చేసుకున్నాము. ఒక క్యూట్ లిటిల్ బాల్కనీ అనమాట. సో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంకొకసారి మా కమ్యూనిటీ మొత్తం చూపిస్తాను. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అవర్ వర్క్ స్పేస్ అండ్ అది మా బెడ్రూమ్. ఐ హోప్ యూ గైస్ లైక్ అవర్ హోప్ టు వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటాం. జపాన్ గురించి చెప్తూ ఉంటాం, ఇంకా చాలా థింగ్స్ అని. యా అండ్ చాలా కష్టపడి హోమ్ ఇప్పటిదాకా నేను సెట్ చేశాను. అండ్ వచ్చే వీడియోస్లో చాలా చేంజెస్ కూడా చేస్తున్నప్పుడు నేను త్రూ మై వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ మా హోమ్ టూర్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ రీసెంట్గా నేను ఛానల్ స్టార్ట్ చేశాను, మధ్యలో మా మ్యారేజ్ వల్ల వీ హ్యాడ్ లైక్ అ స్మాల్ బ్రేక్. సో నౌ ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఐఎమ్ షూర్ యుల్ గెట్ లాట్ ఆఫ్ గుడ్ వీడియోస్. తప్పకుండా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
See you guys in my next video. Bye bye.